హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఎవ్రీబడి. ఈరోజు మనం అనదర్ సెషన్ స్వాధ్యాయ యోగాలో ద పవర్ ఆఫ్ నౌ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు భగవద్గీత పత్రి సార్ రాసిన శ్రీ కృష్ణామృతం నుంచి శ్లోకం చదువుకుందాం. మనం సాంఖ్య యోగం అయిపోయింది, చాప్టర్ 2 అధ్యాయం 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయం అయిన కర్మయోగం స్టార్ట్ చేసుకోబోతున్నాం మనం. సో ఓవర్ టు యూ మేడం. నమస్తే అండి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. పదచ్ఛేదం. నా హి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్ఠతి అకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. ప్రతిపదార్థం. హి నిస్సందేహంగా, కశ్చిత్ ఏ మానవుడు కూడా, జాతు ఏ సమయంలో కూడా, క్షణం రెప్పపాటు కాలం, అపి అయినప్పటికీ, అకర్మకృత్ ఏ పని చేయకుండా, న తిష్ఠతి ఉండలేడు. హి ఎంచేతంటే సర్వః సమస్త మనుష్య సముదాయము, ప్రకృతిజైః ప్రకృతి వల్ల జన్మించిన, గుణైః గుణాల ద్వారా, అవశః వివశమై, కర్మ కర్మాచరణకు, కార్యతే బాధ్యత వహిస్తోంది. తాత్పర్యం. నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మ చేయకుండా క్షణకాలమైనా ఉండలేడు. ఎంచేతంటే ప్రకృతి వల్ల జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయము అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తోంది. ధ్యాన వివరణ. సత్వ, రజ, తమో గుణాలు త్రిగుణాలు. త్రిగుణాలు మానవుడి నైజాలు. ఈ గుణాలకు అనుగుణంగానే మానవుడు వివిధ కర్మలను చేస్తూ ఉంటాడు. ఈ గుణాల సమాహారమే ప్రకృతి. ఈ గుణ వ్యవస్థనే ప్రకృతి అంటాము. జీవాత్మల వివిధ కర్మలే ప్రకృతి. జీవాత్మల వివిధ కర్మ సముచ్ఛాయాలే ప్రకృతి. ప్రకృతి ఒక మహాకర్మ ఫల సముద్రం. అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ప్రకృతిలో, ఆ కర్మ ఫల మహాసముద్రంలో ప్రతి మనిషి ఒకానొక అల మాత్రమే, ఒకానొక అలజడి మాత్రమే. అహంకారం చేత ప్రేరేపింపబడిన కోరికలతో తాను చేసే వివిధ కొత్త కొత్త కర్మల ద్వారా మనిషి ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వాసనలను తగిలించుకుంటూ ఉంటాడు. క్రొత్త సంస్కారాలను పొందుతూ ఉంటాడు. కువాసనలను పోగొట్టుకోవడానికి, మరి సువాసనలను సుదృఢం చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాడు. జనన మరణ చక్రంలో పడి నలుగుతూనే ఉంటాడు. కనుకనే మనిషి కర్మ సంజాతుడు, కర్మలలోంచి పుట్టినవాడు. మనోబుద్ధులు ఉన్న ఏ మనిషి కూడా మేలుకొని ఉన్నంతసేపు ఏ పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. శరీరం విశ్రాంతిగా ఉన్న మనోబుద్ధుల ద్వారా ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. తినడం, త్రాగడం, నిద్రించడం, లేవడం ఇలాంటివన్నీ కూడా కర్మలే. కనీసం ఇవైనా చేయకుండా ఎవరూ ఉండలేరు. కాబట్టి మనిషి కర్మలకు వివశుడు, అంటే కర్మలకు వశమైనవాడు. మనిషి ఎప్పటికీ కర్మశూన్యుడు కాజాలడు. కర్మశూన్య స్థితి అన్నది అసంభవం. మనిషి కర్మ పూర్ణుడు. రకరకాల కర్మలను సదా చేస్తూనే ఉంటాడు. అంతర్గుణాలకు మూలం అనంతమైన బహిఃకర్మలు. అనంతమైన బహిఃకర్మలకు మూలాలు అంతర్గుణాలు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. బాగుంది. ఈరోజు త్రిగుణాల గురించి నేర్చుకున్నాం. కర్మలు, అదే మనిషి కర్మ చక్రంలో చిక్కుకొని కర్మలు చేయకుండా ఉండలేడు అని చెప్తున్నారు. కర్మ శూన్య స్థితి అన్నది అసంభవం. we have to do something. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ ఎవ్రీబడి అగైన్. మనం ఈరోజు 5th చాప్టర్లో ఉన్నాము, part 3, థర్డ్ పార్ట్. మీ దగ్గర బుక్స్ ఉంటే కనుక లాస్ట్ టైం మనం పేజ్ నెంబర్ 83లో ఉన్నాము. ఆ లాస్ట్ 4 lines చెప్పాను కదా, ఐ థింక్ ఐ జస్ట్ రెడ్ దెమ్. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు.
మీ దగ్గర ముందుంటే కనుక జస్ట్ లిటిల్ బిట్ రివ్యూ. మొన్నంతా చదువుకున్నదంతా కాన్షియస్‌నెస్ గురించి చదువుకున్నాం. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్క 1 మినిట్ పాజ్ చేస్తాను. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ జస్ట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ బిఫోర్ ఐ మూవ్ ఫార్వర్డ్. అందరికీ అర్థమైందా? ఓకే. ఆ చైతన్యం అంటే ఆది అంతము లేనిది, అంత సర్వం అంతా తనే అయ్యున్నది చైతన్యం అని తెలుసుకున్నాము. ఆ లాస్ట్ 4 లైన్స్ ఎక్కడంటే నాకు కరెక్ట్ కనెక్ట్ అయ్యి చెప్పినట్టు లేదు. ఎక్కడనిపించిందంటే, మనం ఫాదర్ నుంచి సన్ బయటకొచ్చేసి తన చైతన్యాన్ని తను తెలుసుకొని పూర్ణత్వం చెంది మళ్ళీ పరమాత్మలో కలిసిపోతాడు అని తెలుసుకున్నాం. దానికి ఇప్పుడు అదంతా చెప్పిన తర్వాత ఆథర్ చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా ఈ మైండ్‌ఫుల్‌నెస్ కానీ, ఈ డీపర్ కాన్షియస్‌నెస్‌కున్న సిగ్నిఫికెన్స్ ఏంటో అర్థమైందా అని అడుగుతున్నారు. అప్పుడేంటంటే అది అబ్జర్వర్ స్టేట్‌లో ఉండి ఎప్పుడైతే మన ఆత్మతో కనెక్ట్ అయ్యి ప్రతీదీ మన ఫిజికల్‌గా జరిగేదంతా కూడా ఆత్మ స్థితిలో ఉండి జస్ట్ ఇన్ దట్ అబ్జర్వర్ స్టేట్ ఎప్పుడైతే మనం గమనించటం మనల్ని మనం గమనించుకుంటామో, మన పరిస్థితుల్ని గమనించటం మొదలుపెడతామో, ఆ అబ్జర్వర్ స్టేట్‌లో నుంచి చూసినప్పుడు మన చైతన్యం అనేది మనకి ఇంకా ఆ కాన్షియస్‌నెస్ డీపర్‌గా అవుతుంది అని చెప్తున్నారు. అప్పుడు దెన్ వీల్ విత్‌డ్రా అవర్ ఫ్రమ్ అవర్ మైండ్ ఫార్మ్స్. అంటే ఈ ఈగో చేసే ఆ ప్లే ఏదైతే ఉందో ఆ మాయ నుంచి మనం బయటికి రాటానికి అవకాశం ఉంటుంది. అదే విట్నెస్ స్టేట్‌కున్న సిగ్నిఫికెన్స్ అన్నమాట. అప్పుడు ఆ కాన్షియస్‌నెస్ మనలో ఉన్న చైతన్యం అనేది ఇట్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్. ఆ మైండ్ ఇంకా వీకర్ అయిపోతుంది. ఆ మైండ్ చేసే పనులు ఇప్పుడు మనం గమనించుకుంటూ ఉంటే అదే జరుగుతా ఉంటుంది. మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీసెస్‌లో ముందు మనం గమనించుకునేదేంటంటే మన ఎమోషన్స్‌ని ఎంత చక్కగా రెగ్యులేట్ చేసుకుంటున్నామో మనం మనం గమనించుకుంటే ఒక 1 వీక్ ఎగో ఎప్పుడైతే మనం మెడిటేషన్ స్టార్ట్ చేసామో ఈ ప్రాక్టీస్ అంతా ఈ పాత్‌లోకొచ్చినప్పుడు బిఫోర్ థట్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనం చెక్ చేసుకుంటే దిస్ ఈస్ వాట్ వి వుడ్ నోటీస్. అలాగే వెన్ వి టాక్ అబౌట్ వాచింగ్ ద మైండ్, ఇక్కడేంటి వీఆర్ పర్సనలైజింగ్ అన్ ఈవెంట్ దట్ ఈస్ ట్రూలీ ఆఫ్ కాస్మిక్ సిగ్నిఫికెన్స్. త్రూ యూ కాన్షియస్నెస్ is awakening out of its dream of identification with form and withdrawing from form. ఇదేంటి మనం ఇప్పుడు వాచర్‌గా ఉండి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి తెలుస్తుంది. ఏది మనకి విశ్వంలో జరిగే ఏ ఈవెంట్‌నైనా సరే మనం పర్సోనిఫై చేస్తున్నాం. అంటే ఏంటి? వ్యక్తీకరించుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన శివరాత్రి అనుకోండి. అక్కడ కాస్మిక్‌గా ఏం జరుగుతోంది? ఎర్త్, మూన్ అండ్ సన్ అలైన్‌మెంట్‌లోకొచ్చి ఒక ప్లానెటరీ మూవ్‌మెంట్ అనేది జరుగుతోంది. ఆ అలైన్‌మెంట్ అనేది జరుగుతోంది. దానికి మనం ఎలా చేస్తున్నాం 3 డైమెన్షనల్ దీనిలో ఒక పర్సోనిఫై అంటే శివుడికి దాన్ని ఒక మనిషిగా ఆ రూపానికి మనం పూజలు చేయటం కానీ, అలా గుర్తించటం జరుగుతుంది. ఎందుకంటే ఆ మైండ్ చేసేదాన్ని బట్టి. ఇప్పుడు మనం అబ్జర్వర్ స్టేట్‌లో నుంచి గమనించుకున్నట్టయితే ఇవన్నీ వి కెన్ మేక్ అయన్నీ ఆ పాయింట్స్ అర్థమవుతాయి. మనం ఏం చేస్తున్నామో ఫిజికల్‌గా ఉండి ఏం చేస్తున్నాం, ఆత్మస్థితిలో ఉంటే మనకంతా ఎట్లా అర్థమవుతుందనేది తెలుస్తుంది. అప్పుడేంటి ఆ అబ్జర్వర్ స్టేట్‌లో ఉన్నప్పుడు త్రూ అస్ కాన్షియస్‌నెస్ ఈస్ అవేకెనింగ్ ఔట్ ఆఫ్ ఇట్స్ డ్రీమ్. ఇప్పుడు మనం ఆ స్వప్నావస్థలో నుంచి ఆ చైతన్యం అనేది బయటకొస్తుంది. ఇప్పటి వరకు మనం ఒక డ్రీమ్‌లో ఉన్నట్టు ఉంది ఇదంతా. ఎప్పుడైతే మనకి జ్ఞానం అందుతుందో, ఎప్పుడైతే మనం అది ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నామో దెన్ వి నో ప్రతీదీ మనం ఒక రూపంతో చూస్తున్నాము. కానీ చైతన్యం అనేది కాన్షియస్‌నెస్ అనేది దేర్ ఈస్ నో ఫార్మ్, నో షేప్, ఇట్ ఈస్ ఎటర్నల్ అనేది తెలుస్తుంది మనకి. అప్పుడు ఆ ఫార్మ్ నుంచి మనం విత్‌డ్రా అవుతాం. ఇంక ఇదంతా ఒకటే. ప్రతీదీ అంతా ఒకటే అన్నట్టి ఆహ్, ఆ జాగృత మనకొస్తుందనమాట. This foreshadows what is already part of an event that is probably still in the distant future as far as chronological time is concerned. ఇదేం చెప్తున్నారు? ఇప్పుడు ఇదంతా మనం ఎప్పుడైతే అవేకెనింగ్ వస్తుందో, మనలో మనకు ఒక మేల్కొలుపు అంటే వాట్ వి ఆల్రెడీ హ్యావ్ ఆ డార్మెంట్‌గా ఉన్నది అవేకెన్ అవుతాందంతే. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ వి ఆర్ గెట్టింగ్ సంథింగ్ ఫ్రమ్ కాస్మోస్ నుంచి వచ్చేది అది కాదు. మనలో ఉన్నది జాగృతమవుతోంది. అదేంటంటే వాట్ ఈస్ ఫోర్ షాడోస్ అంటే ఆ ఫ్యూచర్ సెట్స్ కోర్స్ ఫర్ ద ఫ్యూచర్. ఏంటి ఆ ఫ్యూచరు? విచ్ ఈస్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ అండ్ డిస్టెంట్ ఫ్యూచర్‌లో జరిగేదేంటంటే ద ఈవెంట్ ఈస్ కాల్డ్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఇప్పుడున్న ఈ 3 డైమెన్షనల్
ఈ మార్టల్ వరల్డ్ అనేది ఎండ్ అవుతుంది అని చెప్తున్నారు. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, బట్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఈ 3 డైమెన్షనల్ నుంచి మనం ఇంకా నెక్స్ట్ డిమెన్షన్కి వెళ్ళిపోతాం. ఇది జరిగేదంతా కూడా ఇట్స్ గోయింగ్ టు కమ్ టు ఎన్ ఎండ్. ఇది బైబిల్ లాస్ట్లో రెవల్యూషన్స్ అని దాంట్లో కూడా అదే చెప్పబడి ఉందన్నమాట. ఇది కొంచెం బైబిల్కిను మన భగవద్గీతకి మిక్స్ లాగా ఉంటుంది. వాళ్ళు చెప్పేది మనం చెప్పేది ఆ ట్రూత్ అనేది సత్యం అనేది ఒకటే. బట్ టు అండర్స్టాండ్ ఆ బైబిల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ హీబ్రూ జూయిష్ వాళ్ళ నుంచి వచ్చేది, మన గీత ఇక్కడ లీలా అని చెప్పారు. ఇదంతా కూడా మనం అది మిక్స్ చేసుకొని వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆథర్ ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు అస్. వాళ్ళ దాంట్లో కూడా ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రపంచం అంతం అవుతుంది, ఎపాకలిప్స్ అనేది వస్తుంది. ఎట్లా వస్తుందంటే ఇంకా భయంకరమైన వ్యాధులు రావటం కానీ, వైలెన్స్ అది పెరిగిపోవటం కానీ, వార్స్ రావటం కానీ, ఇట్లా అంతం అయిపోతుంది అని చెప్తున్నారు. సో అక్కడికి అది మొన్న జరిగింది అయిపోయింది. సో టుడే when consciousness frees itself from its identification with physical and mental forms, it becomes what we may call pure or enlightened consciousness or presence. ఎప్పుడైతే చైతన్యం తనని తాను తెలుసుకొని మనలో ఆ ఆ పరిపక్వత వచ్చింది, ఇప్పుడు ఆ డార్మెన్సీ స్టేట్ నుంచి నౌ ఇట్ ఈస్ ఆ బడ్డింగ్ ఫామ్ లో నుంచి వికసించటం మొదలుపెట్టింది. మేల్కొల్పుతో ఎప్పుడైతే మొదలైందో ఆ ఫిజికల్ అండ్ మెంటల్ ఫార్మ్స్ మనం ఇప్పుడు అన్ని ఒక రూపాన్ని తెచ్చుకొని దాంతో ఐడెంటిఫై చేసుకోవటం, దేవుడు అంటే ఇదే రూపం అని ఎట్లా ఉన్నామో ఆ మెంటల్ ఫార్మ్స్ కానీ, ఆ మైండ్ ప్లే చేసే గేమ్స్ కానీ, అందులో నుంచి బయటకు వచ్చేసి బ్రహ్మజ్ఞానిగా మనం తయారయ్యి ఎన్లైటెండ్ కాన్షియస్నెస్ ఆఫ్ ప్రెజెన్స్, ఆ ఉనికితో ఆ చైతన్యంలోనే మనం ఉండి పని చేయటం జరుగుతుంది. అంటే మనలో ఉన్న ఆ నిక్షిప్తంగా ఉన్న లోపల ఉన్న ఆ క్రియేటివ్ పొటెన్షియల్ కానీ, మనలో ఉన్న పరమాత్మ చైతన్యం అనేది మనకి బయటికి వెల్లడవుతుంది, వ్యక్తం అవుతుంది అనమాట. వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ దట్. This has already happened in a few individuals and it seems destined to happen soon on a much larger scale. ఇది ఆల్రెడీ కొంతమందికి జరిగింది. మనం అదే ఇప్పుడు ఎకార్ట్ టోల్ గారు ఇది ఇంత గొప్పగా ఈ డీపర్ దీంతో ఈ బుక్ రాశారంటే ఆయన హీజ్ అన్ ఎన్లైటెండ్ బీయింగ్. అట్లాగే చాలా మంది ఉన్నారు ఇట్లాగే ఎన్మాస్, లైక్ మా ప్రపంచంలో చాలా మంది ఇంకా అవ్వబోతున్నారు. although there is no absolute guarantee that it will happen. మళ్ళీ అట్ ద సేమ్ టైం చెప్తున్నారు అందరూ అవుతారని చెప్తున్నారు, మళ్ళీ అట్లా అని గ్యారంటీ కూడా లేదు అని చెప్తున్నారు. మోస్ట్ హ్యూమన్స్ ఆర్ స్టిల్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఈగోయిక్ మోడ్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ బుక్ ఫస్ట్ పబ్లిష్ అయింది 1997లో. మనం అక్కడ నుంచి ఆలోచిస్తే ఆ టైం జోన్లో, ఆ టైం ఫ్రేమ్లో చాలా తక్కువ మందే ఎన్లైటెండ్ ఉన్నారు. ఇప్పుడు మనకి ముందుకెళ్లే కొద్దీ ఇంకా వీఆర్ సీయింగ్ మోర్ పీపుల్ ఇన్ టు ది స్పిరిచువాలిటీ వర్సెస్ బిఫోర్. మనం చిన్నప్పుడు ఇవన్నిటి గురించి మనకంటూ జ్ఞానం లేదు. భక్తి మార్గం, దేవుడికి పూజలు చేసుకోవటం అంతవరకే విన్నాం, కానీ స్పిరిచువాలిటీలో ఉన్నాళ్ళందరూ చాలా కొద్ది మంది. ఈ బుక్ ఆ టైంలో రాసింది కాబట్టి అట్లా చెప్తున్నారు. బట్ నౌ వెన్ యూ లుక్ అరౌండ్, ఇప్పుడు మనకి ఎక్కువ మంది స్పిరిచువాలిటీలోకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ కోవిడ్ ది టైంలో ఎప్పుడైతే అందరూ ఒక స్టిల్నెస్, ఇంట్లో కూర్చోవటం, ఒక పరుగు తీసే వాళ్ళందరూ ఎప్పుడు కూర్చున్నారో ఆ జూమ్ అది రావటం అనేది స్పిరిచువాలిటీకి ఎక్కువ మక్కువ చూపించడం జరిగింది. అట్లీస్ట్ వీఆర్ ట్రైయింగ్ టు లుక్ ఎట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో మోస్ట్ హ్యూమన్స్ ఆర్ స్టిల్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఈగోయిక్ మోడ్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఇంకా ఎంత చెప్పుకున్నా, ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అంటే, ఇప్పుడు మనం ఈ గ్రూప్ లో కలుస్తున్న అట్లా కొన్ని గ్రూప్స్ ఉన్నా, వెన్ యూ లుక్ ఎట్ ఆన్ ద గ్లోబల్ పిక్చర్ లాగా చూస్తే ఇంకా చాలా మంది ఆ ఈగోయిక్ మైండ్, ఆ కాన్షియస్నెస్ దాంట్లోనే, ఆ మైండ్ దీంట్లోనే ఉన్నారు. ఐడెంటిఫైడ్ విత్ దేర్ మైండ్ అండ్ రన్ బై దేర్ మైండ్. ఇప్పటి వరకు మనం ఇందులోకి రాకముందు చేసిందంతా అదే. మైండ్ ఎలా గేమ్స్ ఆడితే మనం దానికి స్లేవ్ లాగా దానికి తోకాడించుకుంటా అది చెప్పినట్టే చేసాం, కానీ వీ నెవర్ థాట్ దట్ వీ హ్యాడ్ ఎ చాయిస్ టు థింక్ డిఫరెంట్లీ. ఆ చాయిస్ ఉందని కూడా మనకు ఆ స్ఫురణ, లోపల స్పృహలో లేం మనం. ఇఫ్ దే డు నాట్ ఫ్రీ దెమ్సెల్స్ ఫ్రమ్ దేర్ మైండ్ ఇన్ టైమ్, దే విల్ బి డిస్ట్రాయిడ్ బై ఇట్. ఇప్పుడు వాళ్ళు అంటే మనలో కూడా ఇంకెంతో సీడ్స్ ఉన్నాయి. వీఆర్ ట్రయింగ్ టు కాన్షియస్లీ బ్రింగ్ దోస్ సీడ్స్ అవుట్ అండ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ కాన్షియస్. అంటే దాన్ని కూడా లైట్ గా మార్చడానికి మనం చూస్తున్నాం. అలాగే ఈ మైండ్ తో అయితే ఎక్కడ పూర్తి ఫిజికాలిటీతో ఉండిపోయి
ఈ మెటలిస్టిక్ ప్రపంచంలో ఉన్నారో ఇంకా మేల్కోకపోతే వాళ్ళు ఇంకా ఆ మైండ్నే డిస్ట్రాయ్ చేసేస్తుంది. వాళ్ళని నాశనం చేయడానికి ఆ మైండ్ ఒక్కటి చాలు. సో మైండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ బ్యూటిఫుల్ టూల్, ఒక పవర్ఫుల్ టూల్, సూపర్ పవర్ లాగా వాడుకోవచ్చు. దాన్ని మిస్యూజ్ చేసుకుంటే ఆ మైండే మనని తినేసి మనని డిస్ట్రాయ్ చేసే ఇది కూడా దానికే ఉంది. దే విల్ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజింగ్ కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్, వైలెన్స్, ఇల్నెస్, డిస్పైర్ అండ్ మ్యాడ్నెస్. ఈ మైండ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తప్పదు మరి. ఎప్పుడు ఒకలాంటి అభద్రతా భావం, ఏదో ఒక ఫియర్, ఒక ఇన్సెక్యూరిటీ, ఒకలాంటి అలా ఎప్పుడైతే ఎప్పుడు స్ట్రెస్ రెస్పాన్స్ బాడీలో జనరేట్ అవుతుందో దే విల్ బి ఆల్ ప్రోన్ టు ఇల్నెసెస్. ఏదో ఒక సిక్ అవటం పద్దాక ఆ సైకిల్లోనే ఉండిపోతారు. వైలెన్స్, మ్యాడ్నెస్ ఇదంతా కూడా జరుగుతుంది. ఈగోయిక్ మైండ్ హ్యాస్ బికమ్ లైక్ ఎ సింకింగ్ షిప్. ఆ ఈగోకి మైండ్లో ఆ కూరుకుని పోయి ఇంకా బయటకు వచ్చే మార్గం లేదు అనుకునే వాళ్ళు ఇంకా అందులోనే మునిగిపోతారు ఆ దాంట్లో. ఇఫ్ యూ డోంట్ గెట్ ఆఫ్, you will go down with it. The collective egoic mind is the most dangerously insane and destructive entity ever to inhabit this planet. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ కిందే చూసుకుంటూ ఉంటే జస్ట్ థింక్ అబౌట్ ద కలెక్టివ్ కాన్షియస్నెస్, కలెక్టివ్ ఈగో కాన్షియస్నెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో చూసింది అదే కదా. ఒక కోవిడ్ అనేది ఒక మనిషికి ఒక మనిషికి వచ్చుంటే ఆ ఒక మనిషికి వచ్చిన కోవిడ్ 100 మందిని భయానికి గురి చేసింది. అంటే కలెక్టివ్‌గా మొత్తం గ్లోబల్‌గా వణికిచ్చేసింది అదంతా. మోర్ దాన్ జస్ట్ ద బగ్ బై ఇట్‌సెల్ఫ్ ఫియర్ అనేది క్రియేట్ చేసింది. అంటే కలెక్టివ్‌గా ఆ కాన్షియస్‌నెస్ అనేది లో ఫ్రీక్వెన్సీలోకి పడిపోయారు ఆ భయంతో. దాన్నే కలెక్టివ్ ఈగోయిక్ మైండ్ అంటే. అదేం చేసింది? భయాన్ని క్రియేట్ చేసింది. ఆ భయంతో చాలా మంది చనిపోయారు. మోర్ దాన్ ద జస్ట్ with the disease by itself. It's most dangerous. What do you think will happen on this planet if human consciousness remains unchanged? ఏమి మార్పు లేకుండా ఇలాగే ఉంటే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఊహించండి అని చెప్తున్నారు. ఏమవుతుంది? హ్యూమన్ రేస్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. డైనోసార్స్ ఎట్లా అయితే ఎక్స్టింక్ట్ అయిపోయినాయో ఇంకా భూమి తన ప్రక్షాళన చేసుకోవటానికి ఎర్త్‌క్వేక్స్ రావచ్చు, టోర్నేడోస్, హరికేన్స్ ఇట్లాంటి జబ్బులు రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఎర్త్ ఈస్ ట్రైయింగ్ టు చేంజ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. దాంతో పాటు మనం చేంజ్ అవ్వకపోతే కనుక హ్యూమన్ రేస్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ఎన్ ఎండ్. Already for most humans, the only respite they find from their own minds is to occasionally revert to a level of consciousness below thought. అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఫర్ మోస్ట్ హ్యూమన్స్ ఇప్పుడు మనకి గ్లోబల్‌గా ఇంత బిలియన్స్ ఆఫ్ పాపులేషన్‌లో చూస్తే ఓవరాల్‌గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్స్ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ద ఓన్లీ ఒకేషనల్లీ అంటే ఒక చిన్న ఏమంటారు సంతృప్తి కూడా కాదు. ఒక ఉపశమనం. ఆ చిన్న ఉపశమనం కోసం చూస్తున్నారు. అప్పుడప్పుడు ఎట్లాగంటే ఆ థాట్ కంటే ఇంకా కిందకెళ్ళిపోయి చూస్తున్నారు. దే వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ సంథింగ్. ఏదో ఒక దాంతో అంటే ఎట్లాగా? ఇప్పుడు మనం ఉన్నది ఒక థాట్ స్టేట్, కాన్షియస్ స్టేట్ అనుకుంటే, దానికి పైనున్నది సూపర్ కాన్షియస్ స్టేట్. ఇక థాట్ కింద ఉన్నదేంటి? అన్‌కాన్షియస్ స్టేట్. ఇంకా లోవర్ లెవెల్‌కి దిగజారిపోతున్నాడు. ఎట్లా? ఆ థాట్ కంటే కిందకెళ్ళిపోవటం అంటే ఎవ్రీవన్ డస్ దట్ ఎవ్రీ నైట్ డ్యూరింగ్ స్లీప్. మనం నిద్రావస్థలో, స్వప్నావస్థలోకెళ్తాం. అది వేరు. అదేంటి? మనకి ఇంక మైండ్‌తో పని లేదు. దాంట్లో నిద్రలోకి జారుకుంటున్నాం. But this also happens to some extent through sex, alcohol and other drugs that suppress excessive mind activity. ఎందుకు వీటన్నిటికి బానిస అయిపోయి దానికి అడిక్ట్ అవుతున్నారంటే బికాస్ దే వాంట్ టు సప్రెస్ దట్ చాటర్ ఇన్ దేర్ మైండ్. ఆ మైండ్ చేసే ఆ కాన్స్టెంట్ నాయిస్ ఏదైతే ఉందో దానిని సప్రెస్ చేయటానికి దే ఆర్ గెటింగ్ యూస్ టు దిస్ ఆ లో ఫ్రీక్వెన్సీ. ఇంకా థాట్ కంటే కిందకి ఏమైతే ఉన్నాయో దానికోసం వెతుక్కుంటున్నాడు. ఏదో కొంత ఉపశమనం, కొంత రిలీఫ్ దొరుకుతుందని వెతుక్కుంటున్నాడు హ్యూమన్. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఇప్పుడు మనల్ని గమనించుకుంటే డ్రగ్స్, ఆల్కహాలే అవ్వకపోవచ్చు. వెన్ వీ హ్యావ్ సర్టెన్ సిట్యుయేషన్స్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. మనకి అన్‌యాంటిసిపేటెడ్‌గా ఏదో జరిగినప్పుడు మనం ఎలా దానికి రియాక్ట్ అవుతున్నామో, ఇప్పుడు మనకి మెడిటేషన్ ఇయన్నీ తెలియనప్పుడు ఒక టీవీ చూసేయటమో, కొంతమందేమో ఇంకా లౌడ్ వాల్యూమ్‌లో చూసేస్తా ఉంటారు. సో దట్ దే డోంట్ హ్యావ్ టు లిసన్ టు దేర్ ఓన్ వాయిస్. వాళ్ళ వాయిస్ వాళ్ళకే వినిపించడానికి విసుగొచ్చేసి
గట్టిగా మ్యూజిక్ పెట్టుకోవటం, టీవీ పెట్టుకోవటం, అవి కూడా ఏంటంటే ఆ థాట్ కంటే ఈ కింద లెవెల్లోనే ఫంక్షన్ చేయటం అనమాట. ఆ చిన్న చిన్న ఉపశమనానికి చూసుకోవటం. If it weren't for alcohol, tranquilizers, antidepressants, as well as the illegal drugs, which are all consumed in vast quantities, the insanity of the human mind would become even more glaringly obvious than it is already. ఇవన్నీ గనక ఏమీ లేవు అనుకోండి, ఒక సైకాట్రిస్ట్ లేడు, ఈ మందులు లేవు, యాంటీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీకి కానీ మందులు అనేవి లేవు అంటే ఇంకా ఎంతో మంది మానవాళి ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేవారు, బయటికి కనిపించేవారు. అంత వాళ్ళ డిప్రెషన్ అనేది మనం ఇంకా ఎక్కువ ఆబ్వియస్గా చూసేవాళ్ళం ప్రతి ఒక్కళ్ళలోనూ. ఇప్పుడు కొద్దిగా అన్నా కొంచెం ప్రశాంతంగా మనం ఫేస్ చేస్తున్నామంటే మందుల వల్ల కొంత దానివల్ల కొంచెం వీఆర్ ఏబుల్ టు సీ వాట్ వీఆర్ సీయింగ్ నౌ. అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ మోర్ వర్స్. I believe that if deprived of their drugs, a large part of the population would become a danger to themselves or others. ఆ మందులు అనేవి కొంచెం అన్న కామ్ చేయకపోతే ఆ మనిషిని ఇంకా వాళ్ళు సొసైటీలో ఇంకా కిరాతకంగా తయారవుతారు. వాళ్ళు చంపుకోవటమో లేకపోతే పక్కన వాళ్ళని చంపటమో చేస్తారు. విచ్ వి సీ దెమ్ ఆల్ ద టైమ్. మాకు హాస్పిటల్స్లో వచ్చేవి చాలా వరకు కేసెస్ సూసైడ్ కేసెస్, హోమిసైడ్ కేసెస్. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలీదు. ఇఫ్ యూ క్వశ్చన్ దెమ్ దే డోంట్ వాంట్ టు ఆన్సర్. వాళ్ళకి ఆ స్పృహ లేని స్థితిలోనే ఉంటారు. అంటే డీపర్ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ అది. దీస్ డ్రగ్స్ ఆఫ్ కోర్స్ సింప్లీ కీప్ యూ స్టక్ ఇన్ డిస్ఫంక్షన్. ఆ డిస్ఫంక్షన్ ఆ లెవెల్లో ఉంచితే కొంతకాలాన్ని వాళ్ళని. దేర్ వైడ్ స్ప్రెడ్ యూజ్ ఓన్లీ డిలేస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ద ఓల్డ్ మైండ్ స్ట్రక్చర్స్ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ హయ్యర్ కాన్షియస్నెస్. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది, ఆ హయ్యర్ కాన్షియస్నెస్ అసలు ఆ థాటే వాళ్ళకి రాదు. అది ఒకవేళ వచ్చినా అనుకున్నా ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ ఫర్ దెమ్ టు రీచ్ హయ్యర్ కాన్షియస్నెస్. దానివల్ల వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ కాన్షియస్నెస్. ఇది అది ఉంటే అలాంటి పనులు చెయ్యరు. ఆయన ఏం చెప్తున్నారు, థియరిటికల్ ఏం చెప్తున్నారంటే ఈ ఓల్డ్ మైండ్ స్ట్రక్చర్ వాళ్ళు ఆ ప్యాటర్న్స్ని కాన్షియస్గా బ్రేక్ చేసుకోవాలి అని అనుకోకపోతే ఆ హయ్యర్ కాన్షియస్నెస్కి వాళ్ళు రీచ్ అవ్వటానికి చాలా డిలే అవుతుంది అని చెప్తున్నారు. నా ఒపీనియన్లో అయితే దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అన్లెస్ వాళ్ళకి ఎవరైనా ఏదన్నా ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఇప్పుడు ఎకార్ట్ టోల్ గారికి జరిగినట్టు సడన్గా ఏదన్నా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే తప్ప అంత డీపర్ కాన్షియస్నెస్లో ఉన్న వాళ్ళకి అసలు ఆ మాటలు కూడా విసుగ్గా అనిపిస్తాయి. మనం వెళ్ళి స్పిరిచువాలిటీ ఇది అది అంటే they'll slap on our face. While individual users may get some relief from the daily torture inflicted on them by their minds, they are prevented from generating enough conscious presence to rise above thought and so find true liberation. While individual users కొంత relief from daily torture inflicted on their అంటే కొంతవరకు ఇప్పుడు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ ఇది కొంతవరకు చేస్తే ఆ టార్చర్ అనేది ఓకే కొంతవరకు తగ్గుతుంది అని చెప్తున్నారు. కొద్దిగా థాట్ స్టేజ్ నుంచి కొద్దిగా లిబరేషన్ అనేది దొరుకుతుంది. Falling back to a level of consciousness below mind, which is the pre-thinking level of our distant ancestors and of animals and plants, is not an option for us. ఇప్పుడు అలా ఆలోచించే వాళ్ళు ఏంటి అంటే ఈ జ్ఞానం అంతా లేకే కదా వాళ్ళు చేసేది. అదేమంటున్నారంటే ఈయన అసలు మనకి ఆప్షన్ లేదు. ప్రీ థింకింగ్ లెవెల్ అంటే ఏంటి, యానిమల్ బిహేవియర్కి వెళ్ళిపోతున్నాం మనం. ఒకళ్ళని వైలెంట్గా ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడటం కానీ, ఫిజికల్ వైలెన్స్ చూపించటం కానీ, మనల్ని మనం ఆ సూసైడల్ థాట్స్ ఇవన్నీ ఏంటంటే ఒక యానిమల్ బిహేవియర్లోకి ఇంకా ప్రీ లెవెల్ మనకి హ్యూమన్ కంటే ముందు లెవెల్స్లోకి పడిపోతున్నాం మనం. కానీ అది ఆప్షన్ కాదు మనకి. అందులో నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు అని చెప్తున్నారు. దేర్ ఈజ్ నో వే బ్యాక్. ఇఫ్ ద హ్యూమన్ రేస్ ఈజ్ టు సర్వైవ్ ఇట్ విల్ హ్యావ్ టు గో ఆన్ టు ద నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడు హ్యూమన్ రేస్ మొత్తం ఆన్ ద హోల్ గురించి చెప్తున్నారు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్స్, హీస్ టాకింగ్ అబౌట్ ద హోల్ హోమోసేపియన్ రేస్ గురించి చెప్తున్నారు. అదంతా గనక ఇవాల్వ్ అవ్వాలి అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, నాట్ బ్యాక్వర్డ్స్. కాన్షియస్నెస్ ఈజ్ ఇవాల్వింగ్ త్రూఅవుట్ ద యూనివర్స్ ఇన్ బిలియన్స్ ఆఫ్ ఫార్మ్స్. కాన్షియస్నెస్ అంటే మన చైతన్యం ఎన్నో రూపాలుగా వ్యక్తం అవుతుంది. వెదర్ ఇట్ బి అ స్టోన్, ఒక చిన్న రాక్ అయి ఉండొచ్చు, ప్లాంట్స్ అయి ఉండొచ్చు, ఎన్నో జీవరాశులలో
తనకు తన వ్యక్తం చేసుకుంటోంది. సో ఈవెన్ ఇఫ్ వీ డిడ్ నాట్ మేక్ ఇట్, దిస్ వుడెంట్ మ్యాటర్ ఆన్ ఎ కాస్మిక్ స్కేల్. ఇప్పుడు హ్యూమన్ ఎవల్యూషన్ ఇప్పుడు ఇట్లా అయిపోయారనుకోండి, అందరూ ఒక లెస్ దాన్ థాట్ ఆ స్టేజ్, ఆ లోవర్ కాన్షియస్నెస్లోకి ఉండి ఆ చైతన్యం అనేది ఇంకా పైకి వెళ్ళకపోతే ఏం చెప్తున్నారంటే, పరమాత్మకి ఆన్ ద కాస్మిక్ స్కేల్ ఆ విశ్వానికి వచ్చే నష్టమేమి లేదు. తనని తాను ఇప్పుడు హ్యూమన్ ఫామ్‌లో రిప్రజెంట్ చేసుకునేది ఇంకొక ఫార్మ్ చూజ్ చేసుకుంటుంది అంతే. ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్ టు ద హైయర్ సుప్రీం కాన్షియస్‌నెస్‌కి ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ డిఫరెన్స్ అని చెప్తున్నారు. No gain in consciousness is ever lost. So it would simply express itself through some other form. వేరే ఫామ్‌లోకి వెళ్ళిపోతుంది అంతే. But the very fact that I am speaking here and you are listening or reading this is a clear sign that the new consciousness is gaining a foothold on the planet. అంటే ఇదంతా చెప్తున్నారు కానీ, బట్ ద వెరీ రీజన్ ఇప్పుడు మనం అసలు ఈ బుక్ గురించి మాట్లాడుకుంటున్నాం, చైతన్యం గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాం అంటేనే మనం ఒక కాలు ఆల్రెడీ ముందు పెట్టాము అని తెలుసుకోమంటున్నారు. ఒక కాలు అంటే వీఆర్ వన్ లెగ్ ఫార్వర్డ్ ఇన్ దట్, ఒక స్టెప్ పడింది దానికి అని. దేర్ ఈస్ నథింగ్ పర్సనల్ ఇన్ దిస్. ఐఎమ్ నాట్ టీచింగ్ యూ. యు ఆర్ కాన్షియస్నెస్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు యువర్ సెల్ఫ్. ఆయన ఎందుకు ఆ మాట అన్నారంటే, హీ ఈజ్ ఇన్ దట్ వన్నెస్ స్టేట్. ఆయనకి ఇంకా సెపరేషన్ లేదు, లైన్ లేదు, నువ్వు నేను అన్న లైన్ లేదు. ఆయన చెప్తున్నారు, నేను చెప్పటం కాదు, నీకు నువ్వే మాట్లాడుకుని నువ్వే చెప్పుకుంటున్నావు. దెర్ ఈజ్ నో యూ అండ్ ఐ హియర్ అని చెప్తున్నారు. యు ఆర్ కాన్షియస్నెస్, మనమే చైతన్యం. యు ఆర్ లిసనింగ్ టు యువర్ సెల్ఫ్. దెర్ ఈజ్ ఎన్ ఈస్టర్న్ సేయింగ్, ద టీచర్ అండ్ ద టాట్ టుగెదర్ క్రియేట్ ద టీచింగ్. అంటే ఆ బోధించేవాడు, ఆ బోధన వినేవాడు కలిసి సృష్టించేదే ఈ బోధన అనేది, డిస్కోర్స్, ఒక టీచింగ్ అనేది. ఆ ఇద్దరు కలిసి చేస్తే వచ్చిందే టీచింగ్. అంటే నేను మీ టీచర్ని కాదు, మీరు మీ వాయిసే వింటున్నారు అని చెప్తున్నారు. అంటే మనలో ఉన్న చైతన్యమే మన మాట్లాడిస్తోంది అని చెప్తున్నారు. ఇన్ ఎనీ కేస్ ద వర్డ్స్ ఇన్ దెమ్సెల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. దే ఆర్ నాట్ ద ట్రూత్. ద ఓన్లీ పాయింట్ టు ఇట్, దే ఓన్లీ పాయింట్ టు ఇట్. ఇక్కడ నేను మొన్న చేసిన మెడిటేషన్ ఇక్కడ వస్తుంది. ఐ డోంట్ నో అక్కడ ఎందుకు నేను చేపించాను, నాకు అర్థం కాలేదు. ఐ స్పీక్ ఫ్రమ్ ప్రెజెన్స్. యాజ్ ఐ స్పీక్ యూ మే బీ ఏబుల్ టు జాయిన్ మీ ఇన్ దట్ స్టేట్. ఇది జాగ్రత్తగా వినండి, ఆ మాటలు ఎట్లా చెప్తున్నారంటే ఆయన, ఐ స్పీక్ ఫ్రమ్ ప్రెజెన్స్ అంటే ఆ ఉనికిలో నుంచి, ఆ చైతన్యంలో నుంచి వస్తున్నాయి ఆయనకు మాటలు. అండ్ యాజ్ ఐ స్పీక్ యూ మే బీ ఏబుల్ టు జాయిన్ మీ ఇన్ దట్ స్టేట్. నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆ మాటలనే గమనించి మీరు కూడా ఆ స్థితిలో ఉండమని చెప్తున్నారు. Although every word that I use has a history, of course, and comes from the past, as all the language does, the words that I speak to you now are carriers of high energy frequency of presence, quite apart from the meaning they convey as words. ఇది ఎంత డీపర్గా ఉంది అంటే ఆ సెంటెన్సెస్, నేను మాట్లాడే ప్రతి మాట అంటే దానికి భాష ఉంది. మన ఇంగ్లీష్ లిటరేచర్, ఈ వర్డ్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ వర్డ్స్కి సంబంధించి ఒక హిస్టరీ ఉంది. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఆ వర్డ్స్ని పట్టించుకోవద్దు మీరు. ఆ వర్డ్స్ వెనక ఉన్న ఆ చైతన్యంలో నుంచి రండి అని చెప్తున్నా. అక్కడి నుంచే వినండి. దే ఆర్ క్యారియర్స్ ఆఫ్, ఈ మాటల ద్వారా ఆ చైతన్యం అనేది ఆ స్థితి నుంచి వచ్చేది, ఎంతో హై ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయి ఆ మాటలు. జస్ట్ పే అటెన్షన్ టు దట్ అని చెప్తున్నారు. ఆ మీనింగ్ కంటే కూడా ఆ చైతన్యానికి ఎక్కువ ఆ వైబ్రేషన్కి కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నారు. సైలెన్స్ ఈజ్ అన్ ఈవెన్ మోర్ పొటెంట్ క్యారియర్ ఆఫ్ ప్రెజెన్స్. సో వెన్ యూ రీడ్ దిస్ ఆర్ లిసన్ టు మీ స్పీక్, బీ అవేర్ ఆఫ్ ద సైలెన్స్ బిట్వీన్ అండ్ బినీత్ ద వర్డ్స్. ఇదే నేను లాస్ట్ టైం చేపించిన 5 minute మెడిటేషన్ ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నారు, మీరు వర్డ్స్కి కాదు, ఆ వర్డ్కి మధ్యలో ఉన్న గ్యాప్లోకి వెళ్ళండి అని చెప్తున్నారు. ఆ గ్యాప్లోకి ఎప్పుడైతే చొచ్చుకుని వెళ్తున్నామో, వెళ్ళినప్పుడు వెన్ యు ఆర్ ఇన్ దట్ స్టిల్నెస్ స్టేట్, అంటే ఆ చైతన్యాలు స్పేస్లో కలిసిపోయాం మనం. వీఆర్ నాట్ ఆ వర్డ్స్. ఇప్పుడు ఆ రెండిటి మధ్యలోకి మీరు ఒక సూక్ష్మంగా ఒక చిన్న ఆస్ట్రల్ బాడీతో ఇప్పుడు ఈ వర్డ్స్కి మధ్యలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, యు ఆర్ హియర్ నౌ లుకింగ్ ఎట్ ద వర్డ్స్, దీస్ ఆర్ నథింగ్ బట్ అ డోర్వే అంతే. ఆ చైతన్యంలోకి మనం మర్జ్ అవ్వటానికి వాడుకున్న జస్ట్ ఒక డోర్స్ మాత్రమే అయ్యి.
దే హ్యావ్ నో సిగ్నిఫికెన్స్ అదర్ దాన్ దట్. అంతవరకే చూడమని చెప్తున్నారు. నౌ యు ఆర్ ఇన్ దట్ ప్రెజెన్స్. ఆ స్పేస్ లో ఉన్నాం మనం. Be aware of the gaps. To listen to the silence wherever you are is an easy and direct way of becoming present. ఎక్కడున్నా సరే ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ నిశ్చలంగా ఆ స్టిల్నెస్ లోకి ఉన్నప్పుడే అక్కడ మన ప్రెజెన్స్, ఆ ఉనికి అనేది తెలుస్తుంది. ఈవెన్ ఇఫ్ దెర్ ఈజ్ నాయిస్, మనకి శబ్దం వినిపించినా సరే ఆ శబ్దం వెనకాల ఉన్న చైతన్యంలోకి వెళ్ళమంటున్నారు. మనం విసుక్కుంటాం మెడిటేషన్ చేసేటప్పుడు కూడా. మనం చేసేది ప్రశాంతత కోసం చేస్తాము, కానీ చేసేటప్పుడు ప్రశాంతత కావాలి అంటే ఆ వెనకాల ఏమి ఉండకూడదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమి ఉండకూడదు అట్లా అనుకుంటాం. ఈయన ఏం చెప్తున్నారంటే శబ్దం వెనకాల ఒక నిశ్శబ్దం ఉంది, ఆ దాంట్లోకి వెళ్ళు అని చెప్తున్నారు. Listening to the silence immediately creates stillness inside you. Only the stillness in you can perceive the silence outside. ఇప్పుడు మనకి బాహ్యంగా ఎంత ఉన్నా ఎలా జరిగినా సరే మన లోపల గనక ఆ స్టిల్నెస్, ఆ నిశ్శబ్దం ఎప్పుడైతే మన లోపల ఉంటుందో బయట వాటికి మనం అంత పట్టించుకోమన్నమాట. Why we pay more attention to the sound outside is because that sound is coming from here. మన లోపల నిశ్చలంగా నిర్మల ఆ స్థితిలో లేము. సో మన మైండ్ ఆటోమేటిక్ గా బయట దాన్ని లోపలికి తీసుకుంటుంది. And what is stillness other than presence? Consciousness freed from thought forms. Stillness అన్నా presence అన్నా ఈ ఆ ఉనికి, బీయింగ్ ఇదంతా కూడా డిఫరెంట్ సినోనిమ్స్ లాగా వాడుతున్నారు. స్టిల్నెస్ ఇన్ కాన్షియస్నెస్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ థాట్ ఫార్మ్స్. ఇప్పుడేంటి, ఆ సైలెన్స్ లోకి ఎప్పుడైతే మనం వెళ్ళామో ఈ థాట్ ఫార్మ్స్ లో నుంచి మనల్ని మనం విముక్తి చేసుకుంటున్నాం. యూఆర్ నౌ ఆఫ్ దోస్ థాట్ ఫార్మ్స్. హియర్ ఈస్ ద లివింగ్ రియలైజేషన్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్. ఇదే రియలైజ్, ఇప్పుడు మీకు ఈ స్థితిలో గనక ఉన్నట్లయితే దట్ ఈస్ అ లివింగ్ రియలైజేషన్. మీరు ఆ కళ్ళు మూసుకుని ఎప్పుడైతే ఆ స్టిల్నెస్ లోకి వెళ్తారో దట్ ఈస్ అ రియలైజేషన్. వాట్ ఐ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ ప్రిజన్స్ గురించి కానీ ఆ ఎసెన్స్ అని ఏదైతే అంటున్నారో దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అన్నమాట. సో అంతవరకు ఆ పార్ట్ అయింది. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ వన్? అర్థమైందా? ఇది ఇక్కడ ఏం చెప్పాను, ఆ గ్యాప్ లోకి వెళ్ళండి. థాట్స్ కి మధ్య గ్యాప్ కానీ, వర్డ్ కి మధ్య గ్యాప్ లో కానీ వెళ్ళండి. ఆ వర్డ్ ఎప్పుడైతే మనం సబ్జెక్ట్, నౌ యు ఆర్ ద సబ్జెక్ట్. వెన్ యు ఆర్ ఇన్ దట్ స్టిల్నెస్, ఆ చైతన్యంతో ఎప్పుడు కనెక్ట్ అయ్యామో, నౌ యు ఆర్ ద సబ్జెక్ట్ అండ్ ద వర్డ్స్ వాట్ ఎవర్ యు సీ అండ్ ద థాట్స్ బిహైండ్ ద వర్డ్స్ ఆర్ బికమింగ్ ద ఆబ్జెక్ట్స్. అంతే, వాటికి ఇంకా సిగ్నిఫికెన్స్ లేదు, ఎందుకంటే యు ఆర్ ద సబ్జెక్ట్ నౌ. అర్థమైందా? ఎవరైనా అని చెప్తారా? అర్థమైందాను, బాగుందాను, ఏం డౌట్స్ లేవు, అన్ని క్లియర్ గా ఉంది. ఓకే. యాక్చువల్ గా లాస్ట్ టైం చేయించిన మెడిటేషన్ లోది ఇప్పుడు చెప్తున్నారు. ఆ గ్యాప్ అవును. కి యాహ్! థాట్ కి మధ్య గ్యాప్. యా, అబ్సల్యూట్లీ, అంటే ఏ డౌట్ లేదు, క్లియర్ యాహ్! గా. నిన్న చదివినప్పుడు అనుకున్నా ఇదేంటి, నేను ఇది మొన్న చేపిచ్చాను అనుకున్నా. ఇట్ బిలాంగ్స్. అంటే ముందే వచ్చేసిందేమో ఇంట్యూటివ్ గా, లైక్ నెక్స్ట్ వీక్ ఇది చేస్తున్నాను. I could not on my camera today, Anu. So, okay. యాహ్! దట్స్ ఫైన్. But I'm listening actually. Yeah. నెక్స్ట్ క్రైస్ట్ గురించి చెప్తున్నారు. క్రైస్ట్ ద రియాలిటీ ఆఫ్ యువర్ డివైన్ ప్రెజెన్స్. ఇక్కడ మనకు యేసు క్రీస్తు అంటాం. అంటే హూ ఈజ్ యేసు అంటే వీళ్ళు క్రిస్టియానిటీలో జీసస్ క్రైస్ట్ అంటారు కదా. జీసస్ ఎవరు, క్రైస్ట్ ఎవరు? ద రియాలిటీ ఆఫ్ యువర్ ఓన్, మన డివైన్ ప్రెజెన్సే క్రైస్ట్ అంటే అని చెప్తున్నారు. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. డోంట్ గెట్ అటాచ్డ్ టు ఎనీ వన్ వర్డ్. యూ కెన్ సబ్స్టిట్యూట్ క్రైస్ట్ ఫర్ ప్రెజెన్స్ ఇఫ్ దట్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్ టు యూ. అంటే ఈ పదాలకి అటాచ్ అవ్వద్దు. బుద్ధుడు అనుకో, క్రైస్ట్ అనుకో, శివుడు అనుకో, ఏదైనా అనుకో, కానీ అదేంటి అల్టిమేట్లీ ఏంటంటే ప్రెజెన్స్, మన ఉనికి. క్రైస్ట్ ఈజ్ యువర్ గాడ్ ఎసెన్స్ ఆర్ ద సెల్ఫ్. క్రైస్ట్ అంటే మనలో ఉన్న ఆ దివ్య చైతన్యం, యాజ్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ కాల్డ్ ఇన్ ద ఈస్ట్. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ క్రైస్ట్ and presence is that Christ refers to your indwelling divinity regardless of whether you're conscious of it or not. ఈ క్రైస్ట్ కి ప్రెజెన్స్ కి మళ్ళీ ఒక ఫైన్ పొర ఉంది. దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ ప్రెజెన్స్.
ఏంటంటే క్రైస్ట్ అనేది మనకి అంతర్గతంగా ఇంకా మనకి దాని ఉనికి తెలియలేదు. అంటే ఇట్ ఈస్ డార్మెంట్లీ ప్రెసెంట్ ఇన్సైడ్ ఆఫ్ అస్. ఆ దివ్యత్వం అనేది, దైవత్వం అనేది క్రైస్ట్ అని చెప్తున్నారు. రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ యువర్ కాన్షియస్ అంటే నీకు తెలిసినా తెలియకపోనే ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నది. వేరస్ ప్రిజెన్స్ మీన్స్ యువర్ అవేకెండ్ డివినిటీ ఆర్ గాడ్ ఎసెన్స్. అంటే మనలో మేల్కొలిపి జాగృత చెందిన స్థితి ఏంటంటే ఆ ప్రిజెన్స్ అని చెప్తున్నారు. ఆ రెండిటికి ఉన్న డిఫరెన్స్ అదనమాట. క్రైస్ట్ అంటే విచ్ ఈజ్ నాట్ యెట్ ప్రెజెంట్ అవ్వనది, ఆ దైవత్వం లోపల డార్మెంట్ గా ఉన్నది. ప్రిజెన్స్ అంటేనేమో ఉనికితో మన చైతన్యం, అది మనం నౌ వీఆర్ ఇన్ ద మొమెంట్, ఈ మొమెంట్ లో ఉండి మనతో మనం ఉన్నప్పుడు ఆ చైతన్య స్థితి ఏదైతే ఉందో దానిని ప్రిజెన్స్. ఇప్పుడు ఇందాక చెప్పిన వర్డ్ కి మధ్యలో వెళ్ళండి అట్లా అన్నారు కదా, దట్ ఈస్ ప్రిజెన్స్. అది రెండిటికి డిఫరెన్స్ అన్నమాట. అదే గాడ్ ఎసెన్స్ అంటే. Many misunderstandings and the false beliefs about Christ will clear if you realize that there is no past or future in Christ. మనకి క్రైస్ట్ గురించి ఎన్నో అభిప్రాయాలు, మిస్అండర్స్టాండింగ్స్ అవి కూడా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడైతే మనం ఈ పాస్ట్ ఫ్యూచర్ ఈ మైండ్ చేసే అటు నుంచి బయటకు వస్తామో అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆ దైవత్వం ఏంటో, ఏం చెప్తున్నారు అనేది. టు సే దాట్ క్రైస్ట్ వాజ్ ఆర్ విల్ బీ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్. అట్లా చెప్పుకోవటానికి లేదు. ఎందుకంటే మనం ఇంకా ఆ స్టేట్ లో ఉన్నప్పుడు, ఆ దైవ స్థితిలో ఉన్నప్పుడు పాస్ట్ ఫ్యూచర్ అనేది ఇట్స్ డజంట్ మేక్ సెన్స్ టు యూజ్ దోస్ వర్డ్స్ అని చెప్తున్నారు. జీసస్ అనేది హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు గౌతమాది బుద్ధ ఉన్నాడు. గౌతముడు తనకు పెట్టిన పేరు, పుట్టినప్పుడు ఆయనకి పెట్టిన పేరు. అట్లాగే జీసస్ అనేది ఆయన పుట్టినప్పుడు ఆ హ్యూమన్ ఫామ్ లో పెట్టిన, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈజ్ జీసస్. ఆయనకి జీసస్ వాజ్ అని చెప్పొచ్చు. హీ వాజ్ అ మ్యాన్ హూ లివ్డ్ 2000 years ago and realized divine presence, his true nature. And so అది ఆ జీసస్ అనే ఆయనకు ఆ పుట్టుక ఉంది, 2000 సంవత్సరాల క్రితం పుట్టారు, ఆయన తన దైవత్వాన్ని తెలుసుకున్నారు, అట్లా చెప్పుకోవచ్చు. అండ్ సో హీ సెడ్ బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్. అబ్రహాం అంటే మళ్ళీ అది హీబ్రూ వాళ్ళలో ఒక ప్రాఫిట్ అన్నమాట. ఇప్పుడు మహమ్మదీలు వీళ్ళు ఎట్లా అంటారో ఆయన కూడా అబ్రహాం కూడా హీస్ వన్ ఆఫ్ దోస్ హూ ఎగ్జిస్టెడ్ ప్రయర్ టు జీసస్. హీ డిడ్ నాట్ సే ఐ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ బిఫోర్ అబ్రహాం వాజ్ బోర్న్. అట్లా మనం చెప్పేటప్పుడు ఏంటంటే టైం ఫ్రేమ్ లో చెప్తున్నాం. అంటే ఇప్పుడు చైతన్యానికి మనం ఏమనుకున్నాం, దెర్ ఈజ్ నో ఫార్మ్, దాని టైమ్లెస్ ఇది, అది దానికి ఒక అంతం ఆరంభం అంటూ ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మనం ఈ వాజ్ అట్లా మాట్లాడామో, దీనికంటే ముందు నేను పుట్టాను, చైతన్యం ఎప్పుడు అట్లా చెప్పుకోదు కదా, ఐ వాజ్ దేర్ బిఫోర్ అబ్రహాం, అట్లా ఏముండదు కదా, అది అంటున్నారు. That would have meant that he was still within the dimension of time and form identity. అట్లా మాటలు వాడినప్పుడు ఏమవుతుందంటే ఆ 3-dimensional ఫామ్ లో మనం ఇప్పుడు టైం గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నామో అలాగే అవుతుంది అని చెప్తున్నారు. The words I am used in a sentence that starts in the past tense indicate a radical shift. ఇక్కడ బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్ అన్నారు. అంటే ఏంటి? అబ్రహాం వాజ్ ఐ యామ్ అంటే అప్పుడు నేనున్నాను, అంటే నేను ఎప్పుడు ఉన్నాను, అతను పుట్టక ముందు ఉన్నాను, తనతో ఉన్నాను, తర్వాత ఉన్నాను అని చెప్పటానికి బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్ అని చెప్తున్నారు. The words I am used in a sentence that starts in the past tense indicates a radical shift, a discontinuity in the టెంపరల్ డైమెన్షన్. అంటే మనకున్న ఈ టెంపరరీ, ఈ నిశ్చర, ఇదేంటి టెంపరరీ అంటే తెలుగులో ఏమంటారు, ఈ టెంపరరీ డైమెన్షన్, ఈ 3-dimensional వరల్డ్ కి అది ఆ ఫామ్, ఆ సెంటెన్స్ ఫామ్ ఏదైతే ఉందో కరెక్ట్, యా, దానికి ఇట్స్ ఎ డిఫరెంట్ టర్మ్ అది చెప్పుకోవటానికి. ఇట్ ఈస్ ఎ జెన్ లైక్ స్టేట్మెంట్ ఆఫ్ గ్రేట్ ప్రొఫండిటీ. ఆ ఒక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్, ఆ ఒక్క మాట గురించి చెప్తున్నారు. అది ఎందుకంటే వాజ్ అని ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, ఐ యామ్ అని ఉంది, ప్రెజెంట్ టెన్స్ ఉంది. అది
ఈ మనకి ఈ టైం డైమెన్షన్ లో అర్థం అవటానికి కష్టం అది అని చెప్తున్నారు. అది జెన్ లైక్ స్టేట్మెంట్ ఆఫ్ గ్రేట్ ప్రొఫండిటీ, చాలా ఎంతో విలువైన మాట అది. జీసస్ అటెంప్టెడ్ టు కన్వే డైరెక్ట్లీ, నాట్ త్రూ డిస్కర్సివ్ థాట్. అంటే ఆ డిస్రప్టివ్ ఆ థాట్ ఫామ్ లో కాదు, ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారు ద మీనింగ్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. తనకు తను తెలుసుకునేది ఎట్లాగనేది ఆ ఒక్క దాంట్లోనే చెప్తున్నారు. అంటే ఏంటి, నేను అంతటా ఉన్నాను, ఎప్పుడు ఉన్నానని చెప్పటానికి ఆ మాట వాడారు. దాంట్లో ఎంతో డీపర్ మీనింగ్ ఉంది అని చెప్తున్నారు. He had gone beyond the consciousness dimension governed by time into the realm of timeless. అదే కాలాతీతంలోకి వెళ్ళి చెప్పిన మాట అది. ఆయనకి టైంతో హీఈస్ నాట్ బౌండెడ్ బై టైమ్. The dimension of eternity had come into this world. Eternity, of course, doesn't mean endless time, but no time. అంటే సమయం లేనిది కాదు, అసలు ఆ కాలానికి అతీతమైనది అది. అదే ఎటర్నిటీ అంటే. Thus the man Jesus became, అప్పుడు ఆ మనిషి ఇలాంటి స్థితిలో ఎప్పుడైతే ఉండి ఈ మాటలు చెప్పాడో, ఆ జీసస్ గా పుట్టిన మనిషి క్రైస్ట్ అయ్యాడు. క్రైస్ట్ అంటే ఇంకా మసాయా అనుకోవచ్చు. హీబ్రూ జూవిష్ వాళ్ళేమో మసాయా అంటారు, ద వన్ హూ ఇస్ చోజన్ బై గాడ్ అని. ద యాక్చువల్ హీబ్రూ వాళ్ళ లాంగ్వేజ్ క్రిస్టాస్ ఏదో దాన్ని మీనింగ్ చూస్తే ఇట్స్ హీస్ చోజన్ బై గాడ్. ఆ జీసస్ గా పుట్టిన మనిషి అంటే ఇప్పుడు గౌతముడిగా పుట్టినవాడు బుద్ధుడైనట్టు, ఆ బుద్ధత్వం మనం ఆ స్టేట్ కి ఇచ్చిన పేరే కానీ ఆయన పేరు కాదు కదా, బుద్ధత్వం అంటాం. అట్లాగే ఇప్పుడు జీసస్ బికేమ్ ఏ క్రైస్ట్ అని చెప్తున్నారు. హీఈస్ అ వెహికల్ ఆఫ్ ప్యూర్ కాన్షియస్నెస్. అండ్ వాట్ ఈస్ గాడ్స్ సెల్ఫ్ డెఫినిషన్ ఇన్ ద బైబుల్? దేవుడు తనకు తను ఇచ్చుకున్న డెఫినిషన్ ఏంటి బైబుల్లో అంటే, డిడ్ గాడ్ సే ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అండ్ ఐ ఆల్వేస్ విల్ బీ? అఫ్ కోర్స్ నాట్. అట్లా ఎప్పుడు అనలేదు. దట్ వుడ్ హ్యావ్ గివెన్ రియాలిటీ టు పాస్ట్ అండ్ ఫ్యూచర్ వాడినట్టు ఎప్పుడు బైబిల్లో కానీ అక్కడ అట్లా సంబోధించలేదు ఆ మాటల్ని. దట్ వుడ్ హ్యావ్ గివెన్ రియాలిటీ టు పాస్ట్ అండ్ ఫ్యూచర్. గాడ్ సెడ్ ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే అనే చెప్పాడు. అంటే ఆ చైతన్య స్థితిలో నుంచి వచ్చిన మాటలు అన్నమాట అవి. నో టైమ్ హియర్, జస్ట్ ప్రెజెన్స్. The second coming of Christ is a transformation of human consciousness, a shift from time to presence, from thinking to pure consciousness, not the arrival of some man or woman. If Christ were to return tomorrow in some externalized form, what could he or she possibly say to you other than this? I am the truth, I am divine presence, I am eternal life, I am within you, I am here, I am now. అంతే. ఇక్కడ ఇప్పుడు మనం ఈ నౌ మూమెంట్ గురించి ఏదైతే ఆ స్ట్రాంగ్ ఫ్రీక్వెన్సీ మాటలు వాడుకుంటున్నామో, ఇప్పుడు క్రైస్ట్ గనక మళ్ళీ తిరిగి వచ్చినట్లయితే, మళ్ళీ దేవుడు మళ్ళీ పుట్టినట్లయితే ఏం చెప్పుకుంటాడంటే, ఇప్పుడు ఈ ముందు జరిగిన ఆ 3 dimensional మాటలు కాదు, హీఈస్ గోయింగ్ టు సే నేనే సత్యం, నేనే ఆ పరమాత్మ తత్వం, నేనే ఎటర్నల్, అలాగే చెప్పుకుంటారు అని చెప్తున్నారు. నేనే నీలో ఉన్నాను, సర్వత్రా సర్వం వ్యాప్తి చెంది ఉన్నాను. అది క్రైస్ట్ గురించి. నెవర్ పర్సనలైజ్ క్రైస్ట్. క్రైస్ట్ అనేది ఎప్పుడు ఒక పర్సానిఫై చేసి ఈ మనిషి క్రైస్ట్ అనుకోవటానికి లేదు. క్రైస్ట్ అంటే అది మనకి బుద్ధుడి లాగా స్థితికి పెట్టిన పేరు అన్నమాట. దాన్ని పర్సానిఫై చేయొద్దు, ఒక మనిషికి ఒక రూపం ఇచ్చి చేయొద్దు అని చెప్తున్నారు. డోంట్ మేక్ క్రైస్ట్ ఇంటూ ఎ ఫార్మ్ ఐడెంటిటీ. Avatars, divine mothers, enlightened masters, the very few that are real are not special as persons. Without a false self to uphold, defend, and feed, they are more simple, more ordinary than the ordinary man or woman. Anyone with a strong ego would disregard them as insignificant or more likely not see them at all. వీళ్ళేంటి ఇప్పుడు ఈ గాడ్లీ ఫిగర్స్, వాళ్ళకి ఇప్పుడు అవధూతలు కానీ వీళ్ళందరూ ఉంటే వాళ్ళకంటూ చాలా సింపుల్ గా ఉంటారు. దే ఆర్ వెరీ ఆర్డినరీ, మోర్ ఆర్డినరీ దెన్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఎనీవన్ విత్ ఎ స్ట్రాంగ్ ఈగో. ఇప్పుడు స్ట్రాంగ్ ఈగో ఒక ఫిజికాలిటీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలా కనిపిస్తారు? పిచ్చోళ్ళలాగా కనిపిస్తారు. అదే చెప్తున్నారు. ఎనీవన్ విత్ ఎ స్ట్రాంగ్ ఈగో వుడ్ డిస్రిగార్డ్ దెమ్ యాజ్ ఇన్సిగ్నిఫికెంట్ ఆర్ మోర్ లైక్లీ నాట్ సీ దెమ్ అట్ ఆల్. అసలు పట్టించుకోరు అట్లాంటి వాళ్ళు, ఈగోయిక్ మైండ్ తో ఉన్న వాళ్ళు.
ఇప్పుడు బుద్ధుడిని కూడా అంతే కదా, ఎంతో మంది మనిషి దృఢంగా ఉన్నావు, నీకేంటి ఇంత తేజస్సు ఉంది, వై కాంట్ యు గో అండ్ వర్క్ అని ఆయన నిందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే ఇప్పుడు అవధూతల్ని చూసినా సరే, దే డోంట్ వేర్ ప్రాపర్ క్లోత్స్, ఆర్ పిచ్చి మొహాల్లాగా ఉంటారు. వాళ్ళకి ఎంతో ఆ లోపల దివ్యత్వం ఉన్న ఫిజికాలిటీలో ఉన్న వాళ్ళు గుర్తించడం అనేది చాలా కష్టం. అన్లెస్ యూ హ్యావ్ ద డివినిటీ విత్ ఇన్ యూ, ఇట్స్ హార్డ్ టు ఐడెంటిఫై దోస్ పీపుల్. If you are drawn to an enlightened teacher, it is because there is already enough presence in you to recognize the presence in others. మనం ఒక enlightened teacher కి అట్రాక్ట్ అయ్యాము, ఒక గురువుకి కానీ ఆ దివ్యత్వానికి మనకి అట్రాక్ట్ అయ్యాము అంటేనే దట్ ఇట్ సెల్ఫ్ సేస్ మనలో ఉన్న దివ్యత్వం అవేకన్ అవుతోంది అని. ఎందుకంటే మనం అది గుర్తించగలిగాం. There were many people who did not recognize Jesus or the Buddha, as there are and always have been many people who are drawn to false teachers. చాలా మంది ఇప్పుడు జీసస్ ఉన్న ఆయన టైంలో కానీ, బుద్ధుడు ఉన్న టైంలో కానీ ఆయన ఎవరు ఎక్కువ మంది గుర్తించలేదు వాళ్ళని. దేర్ మోర్ ఇప్పుడు ఫాల్స్ గా ఈ కమర్షియల్ గురువులకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. దేర్ ఈస్ సంథింగ్ ఇన్ దెమ్, ఆ మాట్లాడే దాని దేనికో కానీ కమర్షియల్ గా వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఆ రోజులో కూడా అదే జరిగిందని చెప్తున్నారు. ఫాల్స్ టీచర్స్, ఈగోస్ ఆర్ డ్రాన్ టు బిగ్గర్ ఈగోస్. ఇప్పుడు మనకు ఒక చిన్న మైండ్ గేమ్స్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా హయ్యర్ ఈగో ఉన్న వాళ్ళకి అట్రాక్ట్ అవుతారంట. డార్క్నెస్ కెనాట్ రికగ్నైజ్ లైట్, ఓన్లీ లైట్ కెన్ రికగ్నైజ్ లైట్. ఆ నిజమైన గురువులకి అట్రాక్ట్ అయ్యేది అంటే ఆ నిజమైన లైట్, మనలో దైవత్వం ఉన్న వాళ్ళకి నిజమైన గురువులకి అట్రాక్ట్ అవుతారు. సో డోంట్ బిలీవ్ దట్ ద లైట్ ఈజ్ అవుట్ సైడ్ యూ, or that it can only come through one particular form. ఆ లైట్ ఎక్కడో లేదు, ఆ ఒక ఫామ్ అండ్ షేప్ లో లేదు. అది అంతా ఆ దివ్యత్వం ఎప్పుడైతే మనలో మనం ఎన్లైటన్, ఆ సాక్షాత్కారం మనకు జరుగుతుందో, నౌ యూ కెన్ సీ దట్ లైట్ ఎవ్రీవేర్. ఆ గుర్తించటం కూడా మనకి ఈజీ అవుతుంది బయట మనుషుల్లో. ఓన్లీ లైట్ కెన్ రికగ్నైజ్ రైట్. If only your master is an incarnation of God, then who are you? ఇప్పుడు ఒక్కళ్ళే అనుకుంటాం, ఇప్పుడు ఆయనకే జరిగింది ఇట్లా, హీ బికేమ్ ఎన్లైటెండ్, దట్ పర్సన్ బికేమ్ ఎన్లైటెండ్, వాళ్ళందరినీ అనుకుంటున్నాం. సరే, వాట్ అబౌట్ యూ అని అడుగుతున్నారు. అతనే గాడా? అతనే అన్న ఇప్పుడు జీసస్ ని చెప్పుకుంటే ఈజ్ హీ ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, ఇంకెవరు లేరా అంటే బుద్ధుడు ఒక్కడైనా? ఇట్లా చెప్పుకుంటే వాళ్ళని గాడ్ అంటున్నావు, హౌ అబౌట్ యూ అని చెప్తున్నారు. Any kind of exclusivity is identification with form, and identification with form means again ego, no matter how well disguised. ఎంత బాగా మసిబూసి మారేడికాయ చేసినా ఎప్పుడైతే మనం ఒక పర్సానిఫై చేస్తున్నామో ఆ చైతన్యాన్ని, ఎవరి రూపంలో అయినా సరే, ఇప్పుడు ఒక పత్రిసారైనా అయ్యి ఉండొచ్చు, ఒక దైవంగా అట్లా చూసి గౌరవించడం వేరు, వాళ్ళని పూజలు చేసి డిపెండ్ అయిపోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే మైండ్ చేసే గేమ్స్. నో మ్యాటర్ హౌ మచ్ వీఆర్ ఇంటూ స్పిరిచువాలిటీ, ఆ డిపెండెన్సీ వాళ్ళని ఒక గాడ్లీ ఫిగర్స్ గా చూసినప్పుడు అగైన్ యూఆర్ ఇన్ దట్ ఈగో మైండ్ తో పనిచేస్తున్నామని. యూజ్ ద మాస్టర్స్ ప్రెజెన్స్ టు రిఫ్లెక్ట్ యువర్ ఓన్ ఐడెంటిటీ బియాండ్ నేమ్ అండ్ ఫామ్ బ్యాక్ టు యూ అండ్ టు బికమ్ మోర్ ఇంటెన్స్లీ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. మాస్టర్స్ ప్రిజెన్స్ ఎంతవరకు అంటే టు రిఫ్లెక్ట్ యువర్ ఓన్, మనకు ఒక స్పార్క్, ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగించి వదిలేస్తున్నారు అంతే, అంతవరకే గురువు కావాలి మనకి. ఆఫ్టర్ దట్ యువర్ ఆన్ యువర్ ఓన్. యూ షుడ్ ట్రై టు అప్లిఫ్ట్, కానీ మనని మనం ముందుకు తీసుకెళ్ళటానికి మనం కాన్షియస్ గా ప్రయత్నం చేయాలి. ఆ ఫస్ట్ స్పార్క్ ఇగ్నైట్ చేయటానికి మాత్రమే మాస్టర్ అనేది. You will soon realize that there is no mine or yours in presence. Presence is one. ఇంకా వాళ్ళు వీళ్ళు మనం ఎప్పుడైతే ఆ స్థితికి వస్తామో మన లోపల ఆ జాగృతి ఎప్పుడైతే అవుతుందో ఆ వన్నెస్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం. ఇంకా గురువు, ఆ మాస్టర్ అండ్ స్టూడెంట్ అన్న ఆ వేరియేషన్, ఆ సెపరేషన్ ఏమి ఉండదు. గ్రూప్ వర్క్ కెన్ ఆల్సో బి హెల్ప్ఫుల్ ఫర్ ఇంటెన్సిఫైయింగ్ ద లైట్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్. గ్రూప్ వర్క్ అంటే ఇప్పుడు గ్రూప్ కాన్షియస్నెస్ కానీ ఒక గ్రూప్ లాగా ముందుకు వెళ్ళటం అంతా కూడా అది ఎందుకు హెల్ప్ అవుతుందంటే మనం చేసే మన ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఇంకా ఇంటెన్సిఫై చేయటానికి, ఇంకా ఫాస్టర్ గా రిజల్ట్ పొందటానికి హెల్ప్ అవుతుంది. A group of people coming together in a state of presence
generates a collective energy field of greater intensity. అందుకే కదా మనకి పౌర్ణమి ధ్యానాలు కానీ ఇలా గ్రూప్ మెడిటేషన్స్ కానీ మ్యాసివ్గా చేసేది ఏంటంటే ఆ కాన్షియస్నెస్ అంత రైజ్ అవటానికి, ఆ ఇంటెన్సిటీ. It not only raises the degree of presence of each member of the group, but also helps to free the collective human consciousness from its current state of mind dominance. అది ఇండివిజువల్గా ఇప్పుడు ఆ గ్రూప్తో అంత మంచి ఫ్రీక్వెన్సీతో ఉన్నప్పుడు మనకి ఇండివిజువల్గా చైతన్యం పెరగటమే కాకుండా ఆ గ్రూప్గా కూడా ఆన్ ద హోల్ మనకి ఎంతో రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మొత్తం ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఆ మైండ్ ఫార్మ్స్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది అది. This will make the state of presence increasingly more accessible to individuals. అలా ఒకళ్ళనొకళ్ళు ఇప్పుడు మనకున్న లైట్ని పక్కనాళ్ళకి వెలిగిస్తున్నాం. ఆ గ్రూప్లో ఉన్నప్పుడు జరిగేది అదే. ఆ మోటివేషన్ అనేది పక్కనాళ్ళకి కూడా తీసుకొస్తున్నాం. మనకి కొంచెం తెలిసినా సరే పక్కనాళ్ళకి షేర్ చేయండి అని ఎందుకు మనకి గురుగారు ఎందుకు అట్లా చెప్పారు అంటే సేమ్ థింగ్. ఆ మోటివేషన్ ఒక్కొక్కళ్ళు లైట్ వెలిగించుకుంటూ వెళ్ళటమే ఒక క్యాండిల్ నుంచి. However, unless at least one member of the group is already firmly established in it and thus can hold the energy frequency of that state, the egoic mind can easily reassert itself and sabotage the group's endeavors. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. అట్లీస్ట్ వన్ మెంబర్ ఇన్ ద గ్రూప్, ఇప్పుడు ఒక 10 మంది కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు అందులో ఒక్క మనిషి అయినా నిలదొక్కుని ఉండాలి. ఆ చైతన్యంతో ఉన్నప్పుడే గ్రూప్ని ముందుకు తీసుకెళ్ళగలడు. ఇప్పుడు ఒక మనిషి చైతన్యంతో ఉండి 9 మంది మైండ్ ఫార్మ్స్తో ఉన్నప్పుడు ఎనీ టైం ఈ మనిషిని కూడా లాగే ఫ్రీక్వెన్సీ ఆ 9 మందికి ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఆ మైండ్ గేమ్స్లో మనం పడిపోయి మళ్ళీ ఆ డిస్ట్రాయ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ ఫ్రీక్వెన్సీ కిందకి వచ్చేసే అవకాశం ఉందన్నమాట. Although group work is invaluable, it is not enough. And you must not come to depend on it. Group work డెఫినెట్గా ఇన్వాల్యుబుల్, చాలా ఇంపార్టెంటే. కానీ ఇంకా దాని మీద కూడా డిపెండ్ అవ్వద్దు అని చెప్తున్నారు. లాస్ట్ టైం ఉషా గారు క్వశ్చన్ అడిగినప్పుడు ఇదే చెప్పాను నేను. మీ ఇక్కడి నుంచి ఈ గ్రూప్ నుంచి ఆ గ్రూప్ అన్నది కాదు, ఎవరి కాళ్ళు సొంతగా ప్రాక్టీస్ అనేది ఎవరి మీద వాళ్ళు డిపెండ్ అవ్వాలి. మనం కాన్షియస్గా ఎఫర్ట్ చేసి మనకు మనం ముందుకెళ్ళాలనుకోవాలి, కానీ గ్రూప్ మీద కూడా డిపెండ్ అవ్వకూడదు, ఎవరి మీద ఉండకూడదు. ఆ గ్రూప్ చైతన్యంతో ఉండటం మంచిదే, బట్ డిపెండెన్సీ ఈజ్ నాట్ గుడ్. నార్ మస్ట్ యూ కమ్ టు డిపెండ్ ఆన్ ఎ టీచర్ ఆర్ ఎ మాస్టర్. గ్రూప్ మీద కానీ ఆ చెప్పే ఒక టీచర్ కానీ గురువు కానీ ఎవరి మీద డిపెండెన్సీ మంచిది కాదు, ఎక్సెప్ట్ డ్యూరింగ్ ఎ ట్రాన్సిషనల్ పీరియడ్ వెన్ యు ఆర్ లెర్నింగ్ ద మీనింగ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రెజెన్స్. ఓన్లీ ఆ చిన్న స్పార్క్ వెలిగించడానికి అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి ఎప్పుడు గ్రూప్ ఉపయోగపడిందంటే ట్రాన్సిషన్, మనకి ఇంకా తెలియదు ఇదేంటో తెలుసుకుందామని జస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఒక గ్రూప్లో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మనకి హెల్ప్ కావాలి. ఏంటి అసలు ఈ జ్ఞానం ఏంటి, వాట్ ఐమ్ ఐ గెటింగ్ ఇన్ టు ఆ కన్ఫ్యూజన్ స్టేట్, ఆ ట్రాన్సిషన్ స్టేట్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ నీడ్ ఎ గ్రూప్. బట్ ఆఫ్టర్ దాట్ మన ఓన్ మన సాధన బట్టే మనం ముందుకెళ్ళాలి, కానీ ఎవరి మీద డిపెండ్ అయ్యేది కాదు ఇది. సో విత్ దట్ ఆ 5th చాప్టర్ అయిపోయింది. ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ ఆపేస్తున్నాను నేను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఈరోజు నేర్చుకున్నదంతా ఏం నేర్చుకుందాం, మొత్తం 5th చాప్టర్ అంతా కూడా కాన్షియస్నెస్, చాలా డీపర్గా వెళ్తున్నాం మనం సబ్జెక్టు. చైతన్యం గురించి నేర్చుకున్నాము, దానికి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సోల్ జర్నీ గురించి కొంత నేర్చుకున్నాము, క్రైస్ట్ గురించి నేర్చుకున్నాం. ఆ పదానికి ఏంటి వాల్యూ ఏంటి, వాట్ ఈస్ జీసస్ అండ్ వాట్ ఈస్ క్రైస్ట్, అండ్ గ్రూప్ కాన్షియస్నెస్ ఇంపార్టెన్స్ ఏంటి, కలెక్టివ్గా థాట్ కిందకి వెళ్ళిపోతే మనం ఇంకా ఎంత యానిమల్స్ లాగా బిహేవ్ చేస్తాం, అది నేర్చుకున్నాం. ఎనీ క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెక్కడికి ఆపేస్తారు. ఒక్కటి మనకి ఎమోషన్స్ గ్రూప్
చెప్తున్నారు కదా! దానికి ఒకటి పిల్లల కోసమని నేను ప్రిపేర్ అయ్యాను. ఐ విల్ జస్ట్ షేర్ ఇట్ విత్ యూ. ఎవరికైనా క్వెషన్ ఉంటే ఐ విల్ టేక్ ద క్వెషన్. అదర్‌వైజ్ ఐ విల్ కీప్ టాకింగ్. నాకేం లేదమ్మా. యాహ్! ఏమీ లేవను. ఓకే. వాళ్ళకి మైండ్ టు మ్యాటర్ చెప్పేటప్పుడు ఐ వాస్ లుకింగ్ ఫర్ మోర్ ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి. మీతో కూడా షేర్ చేస్తాను. మనకి హ్యాండ్ మోడల్ అని ఒక సైకియాట్రిస్ట్ స్టార్ట్ చేశారు ఇది. సో దట్ ఇట్స్ ఈజీ ఫర్ ఎవ్రీబడీ టు అండర్‌స్టాండ్ బ్రెయిన్ అనేది ఎట్లా పనిచేస్తుంది. హౌ వి యాహ్! థాంక్ యూ శిరీష. ఇది ఇట్లా పెట్టుకునుంటే ఇప్పుడు ఈ మనకి సైడ్ నుంచి చూస్తున్నప్పుడు దిస్ ఈస్ హౌ బ్రెయిన్ అని జస్ట్ ఇమాజిన్. దిస్ ఈస్ ద హ్యాండ్ మోడల్ ఆఫ్ ద బ్రెయిన్ టు అండర్‌స్టాండ్ ఈజీలీ ఇట్లా. ఓకే. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే నౌ దిస్ ఈస్ ద ఎమోషనల్ సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్. లింబిక్ సిస్టమ్ అంటాం. ఇట్లా ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్నదంతా బ్రెయిన్ స్టెమ్ విచ్ ఈస్ అవర్ ప్రిమిటివ్ రెప్టిలియన్ బ్రెయిన్. 300 మిలియన్ ఇయర్స్ నుంచి ఉందది. మనకి శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఫార్మ్ అయ్యే బ్రెయిన్ స్ట్రక్చర్ ఇది. బ్రెయిన్ స్టెమ్ అన్నమాట. దిస్ ఈస్ వాట్ రెగ్యులేట్స్ అవర్ హార్ట్ రేట్. మన కంట్రోల్‌లో లేనివన్నీ. హార్ట్ రేట్ కానీ రెస్పిరేషన్ వి కెన్ కాన్షియస్‌లీ డూ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అన్‌కాన్షియస్. సో రెస్పిరేషన్, డైజెషన్, కిడ్నీస్ ఫంక్షన్ అయ్యేది అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ అయి కూడా ఇక్కడ జరుగుతాయి. అయితే ఇది లింబిక్ సిస్టమ్. ఎమోషనల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఇది ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మన బాడీ నుంచి ఇదంతా బాడీ, స్పైనల్ కార్డ్ ఇదంతా బాడీ అనుకుంటే అక్కడ వచ్చే రెస్పాన్సెస్ అన్ని ఇక్కడ ఈ ఎమోషనల్ సెంటర్ ఇది. అండ్ ఇట్ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద బ్రెయిన్ స్టెమ్ విచ్ ఈస్ ఇప్పుడు మనకి ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ రెస్పాన్స్ ఈ రెండు కలిపి చేస్తున్నాయి అనమాట. నౌ దిస్ ఈస్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. దిస్ ఈస్ ద ఈ ముందు ఇది ఎట్లా అయితే చేస్తాం, ఇది ఇట్లా ఉంటుంది కదా. అంటే ఎక్స్టర్నల్‌గా మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఎక్స్టర్నల్‌గా అంతా ఇక్కడ గ్యాదర్ అవుతుంది. అంటే దిస్ ఈస్ ఆల్ ద కార్టెక్స్. ఈ వెనకాలేమో మన విజన్, మన కళ్ళతో చూసేదంతా ఈ బ్యాక్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆక్సిపిటల్ ఇక్కడి నుంచే వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ హోల్స్, ఈ సైడ్స్ ఏదన్నా ఉండంటే చెవులు మనకి. ఆ చెవుల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఇంటిగ్రేట్ అయ్యి ప్రాసెస్ అయ్యేది ఇది సెరిబ్రల్ కార్టెక్స్ విచ్ ఈస్ ద ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఇక్కడికొచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ ఏమో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. ఇక్కడ ఏమైందంటే మీరు గమనిస్తే సో దిస్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, ఈ నెయిల్స్ ఎక్కడైతే ఉన్నాయో దే ఆర్ టచింగ్ ద ఎమోషనల్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్ స్టెమ్ విచ్ ఈస్ ఇన్వాలంటరీ. అదేంటి, ఇది కనుక ఇంటిగ్రేట్ అవ్వకపోతే ఇది ఎమోషనల్ అండ్ ద బ్రెయిన్ స్టెమ్ అండ్ ద బాడీ, మైండ్ బాడీ స్పిరిట్ ఇట్లా అంటాం కదా. ఇది ఎప్పుడైతే ఇంటిగ్రేషన్‌లో లేదో ఈ ఎమోషనల్ బ్రెయిన్ టేక్స్ కంట్రోల్. అంటే ఏంటి, వెన్ యు ఆర్ వెరీ ఎమోషనల్ స్టేట్ యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ కార్టెక్స్. మనం కాన్షియస్‌గా లేమంటే ఇది స్కాటర్డ్‌గా ఉన్నాయి. వెన్ మనకి మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్‌లో, మెడిటేషన్‌లో మనకి జరిగేది ఏంటంటే we are increasing the volume of the brain, this part of the brain, prefrontal cortex. ఇక్కడ వాల్యూమ్ పెంచుతున్నాం. సో ఇట్ ఈస్ టైట్లీ ఇంటిగ్రేటింగ్ ఎమోషన్స్, మన బాడీ నుంచి వచ్చే రెస్పాన్సెస్ అండ్ ఈ పార్ట్ని కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వెన్ దిస్ ఈజ్ ఆల్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్తో వెన్ వీ ఇంక్రీజ్ దిస్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. సో వెన్ దిస్ ఈజ్ వెల్ డెవలప్డ్ ఇట్ కీప్స్ ద ఎమోషనల్ బ్రెయిన్ అండర్ కంట్రోల్. ఇలా ఉంచుతుంది. ఇది లేదు, కంట్రోల్‌లో లేదు అంటే స్కాటర్డ్ అయిపోతాం. ఈ ఎమోషన్స్ టేక్ కంట్రోల్. మనం పిచ్చి పిచ్చిగా అరవటం కానీ, కోపం ఎక్కువ తెచ్చుకోవటం కానీ, ఫియర్ రెస్పాన్స్ కానీ ఎక్కువ ఉండేది వెన్ దిస్ పార్ట్ ఈస్ టేకెన్ కంట్రోల్ అండ్ దిస్ లూజెస్ కంట్రోల్. అది ఊరినే షేర్ చేద్దాం అనుకున్నా. జస్ట్ ఫన్ ఫ్యాక్ట్ టుడే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. చాలా బాగుంది అను. ఆ కంపారిజన్ అనేది ఎలాగ కంట్రోల్ చేస్తాయి మన ఎమోషన్స్ అనేది మనకు మొత్తం అవును. ఇంత ఇదవుతుంది అనేది అంటే Yeah. ఈజీగా అర్థమయ్యేలా చాలా బాగుంది. Yeah. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శిరీష. రికార్డింగ్ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.